ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతున్నారు, కొత్త పియర్సన్ పీటీ టెస్ట్‌లో టెంప్లేట్స్ వర్క్ అవుతాయా? వర్క్ అవ్వవా? 7 ఆగస్ట్ 2020 నుంచి మొదలయ్యే పీటీలో అసలు టెంప్లేట్స్ అనేవి వర్క్ అవుతాయా? వర్క్ అవ్వవా? అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే, మీరు ఇంతకు మునుపులాగా కొద్ది రోజుల కింద, కొద్ది మంత్స్ కింద చేసినట్టుగా హెవీ టెంప్లేట్స్, ఇప్పుడు మీరు డిస్క్రైబ్ ఇమేజ్ కానివ్వండి, సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ కానివ్వండి, లేకపోతే ఎస్సే కానివ్వండి, రీటెల్ లెక్చర్ కానివ్వండి, సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ కానివ్వండి, వీటిలో హెవీగా టెంప్లేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టెంప్లేట్ వర్డ్స్ ఉంటాయి. కొద్దిగా అక్కడక్కడక్కడ మాత్రమే క్వశ్చన్‌కి సంబంధించిన వర్డ్స్ అనేవి ఇన్సర్ట్ చేసి మాట్లాడి చాలామంది స్కోర్లు తెచ్చుకున్నారు. కొద్ది ఈ మధ్య కాలంలో తగ్గింది. ఇంకా తగ్గబోతుందనమాట. స్కోర్ రావడము అట్లా చేసినా గూడా. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏం జేయాలి కొత్త టెస్ట్ తోటంటే, మీరు టెంప్లేట్‌ని వాడొచ్చండి. కాకపోతే ఏంటంటే మరీ అంత హెవీ టెంప్లేట్స్ వాడకూడదు. లైట్ వెయిట్ టెంప్లేట్స్. అంటే దానిలో ఇప్పుడు ఒక డిస్క్రైబ్ ఇమేజ్ ఉందనుకుందాం. ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. డిస్క్రైబ్ ఇమేజ్ ఉంది. దిస్ వన్ ఈజ్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. మనం మాట్లాడే ఆ 40 సెకండ్స్, 35 సెకండ్స్‌లో లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి టెంప్లేట్ నుంచి రావాలి. మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వాట్ వి ఆర్ స్పీకింగ్, ద కంటెంట్ వాట్ వి స్పీక్, అది ఎక్కడి నుంచి రావాలంటే మనకి ఇమేజ్ నుంచి రావాలి. వింటున్నారా? సో, అంటే కొద్దిగా మనకు అండర్‌స్టాండింగ్ చేసుకునే అవసరం ఉంది ఇమేజ్‌ని. దానికి అకార్డింగ్‌లీ మాట్లాడాలి. మరి మన టెంప్లేట్ యూజ్ ఏంటి పెడితే అంటే లైట్ వెయిట్ టెంప్లేట్ పెడితే యూజ్ ఏంటంటే, అది మనల్ని ఒక పద్ధతిగా మాట్లాడడానికి, ఒక స్ట్రక్చర్‌లో మాట్లాడడానికి అది మనకి దోహదపడుతుంది. ఓకేనా? సో, ఒకవేళ టెంప్లేట్ లేదనుకుందాం అసలే. కొద్దిమంది పిల్లలేంటంటే కరెక్ట్‌గా చెప్పలేకపోవచ్చు. ఆ స్ట్రక్చర్ అనేది మిస్ అవుతది. ఆ కోహెరెన్స్ అనేది మిస్ అవుతది కంటెంట్‌లో. అందుకేంటంటే వాడుకోవచ్చు మినిమల్ టెంప్లేట్స్. మా దగ్గర ఆల్రెడీ మినిమల్ టెంప్లేట్స్ వి హావ్ రోల్డ్ ఔట్ అండ్ స్టూడెంట్స్ ఆర్ యూజింగ్. అట్లాంటి టెంప్లేట్స్ వాడుకుంటే స్కోర్ వస్తుంది మనం పర్ఫెక్ట్‌గాన ఇంప్లిమెంట్ చేస్తే. I'm on a mission to give you the authentic, credible, actionable inputs on PT. If you love my work, subscribe to me on YouTube. Share this video with others.